హలో అండి. నిన్న నైట్ నేను వండిన అన్నం చాలా మిగిలిందండి. స్నాక్స్ చేసేసరికి నిన్న నైట్ పిల్లలు, మా వారు, నేను సరిగ్గా అన్నం తినలేదండి. అన్నం చాలా మిగిలిపోయింది. అన్నంని మార్నింగ్ కర్రీలోకి కలుపుకొని తినాలంటే తినబుద్ధి కాదు కదండి. అందుకని నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఈ అన్నంని లెమన్ రైస్ చేశానండి. మీరు కూడా అన్నం పడేయకుండా ఇలా చేసుకోండి, మనీ సేవ్ అవుతుంది. మరి నా స్టైల్ లెమన్ రైస్ ప్రాసెస్ చూసేద్దామండి. చూసారు కదండి ఎంత అన్నం మిగిలిందో. ఈ అన్నంని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని మొత్తం పొడి పొడిగా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అలాగే టేస్ట్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకొని దీంట్లోకి 1/2 స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని దీంట్లోకి ఒక 3 నిమ్మకాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని రసం అంతా కూడా అన్నంలోకి వేసుకోవాలండి. ఇలా వేసుకొని మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం అంతా ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని అందులోకి ఒక 3-4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 2 స్పూన్ల శనగపప్పు, అలాగే 3 స్పూన్ల పల్లీలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కూడా ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిపేసుకొని పసుపు వేసుకోవాలండి. 1/2 స్పూన్ పసుపు, అలాగే జీలకర్ర మెంతుల పొడి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి వేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా అన్నంలోకి పోపునంతా వేసేసుకొని కలుపుకుంటే లెమన్ రైస్ రెడీ అయిపోయిందండి. మీరు ఎప్పుడు ఇలా జీలకర్ర మెంతుల పొడి పోపులో వేసి లెమన్ రైస్ ప్రిపేర్ చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, మీకే తెలుస్తుంది టేస్ట్ అనేది. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హోమ్ స్టైల్ వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.